అలా ఎన్నో ఉపనిషత్తులు వేదములను సులభముగా మానవులకు ఇచ్చిన గురువు ఆయన. అటువంటి షోడశ కళా ప్రపూర్ణుడైన కృష్ణావతారంలో ఉన్న స్వామివారు అన్నారు, మేము దేవతా రూపం ధరించాక ప్రజలని తొందరగా అనుగ్రహించడానికి ఒక ఆకర్షణ శక్తి కొన్ని వస్తువులకు కల్పించాం. ఆ వస్తువులు ఇస్తే మా రూపం ఆకర్షింపబడి ప్రజలను అనుగ్రహిస్తుంది. అంటే భగవంతుణ్ణి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి పనికొచ్చే వస్తువు అనమాట. దానికి ఉపచారము అని పేరు. ఉపచారము అంటే ఏమిటనమాట? సేవ. ఎటువంటి సేవ? మానవుడు ఆ ఉపచారం చేయగానే భగవంతుడు ఆ ఉపచారమునకు ఆకర్షింపబడి దగ్గరికి ఎడతాడు. ఇనుము దగ్గర అయస్కాంతం పెట్టగానే ఎనపొక్క ఏమవుతుంది? అయస్కాంతాన్ని పట్టుకుంటుంది. అలాగే మనం ఈ ఉపచారం చేయగానే భగవంతుడు వచ్చి మనం పట్టుకుంటాడు. ఆయన పట్టుకుంటాడట, మనం ఆయన పట్టుకోకర్లా. ఎప్పుడు? ఉపచారం చేస్తే. ఆ ఉపచారములు మొత్తం 16. ఆ 16లో ఉత్తమ ఉపచారములు 4. అది పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. రూపమున్నంతకాలం భగవంతుణ్ణి ఆకర్షించడానికి పనికొచ్చేవి. ఇది ఆయన కావాలని ప్రజలను అనుగ్రహించడానికి లీల కోసం ఈ 4 ఉపచారాలు ప్రత్యేకోపచారాలు అన్నాడు. ఈ 4 ఇచ్చామా ఆ దేవుడు ఏ దేవుడైనా శివుడి రూపంలో ఉన్న, కృష్ణ రూపంలో ఉన్న, రామ రూపంలో ఉన్న, బ్రహ్మ రూపంలో ఉన్న, అమ్మవారి రూపంలో ఉన్న టక్కున ఆకర్షింపబడి మన దగ్గరకు వస్తాడు. ఆ 4గింటిలో మొట్టమొదటిది పుష్పం.